తెలుగుదేశం పార్టీ వారు ఎంత తప్పు చేశారో అనేది ఇప్పుడు బాధపడుతున్నారు. తప్పు చేస్తే బాధపడితే సరిపోదండి. ఆ యొక్క అహంకారం, ఆ కొక్కిరి బుద్ధి, ఆ యొక్క చపలతత్వం, జ్ఞానం లేకపోవడం, ఎదుటివాడి పైకి రాకూడదనే ఒక చెడు స్వభావం కలిగి ఉండడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఆ రోజునైతే 2014లో పవన్ కళ్యాణ్ గారు కోసం ఆఫీస్కి వెళ్ళి, ఇంటికి వెళ్ళి నమస్కారాలు చెప్పి, నీ సపోర్ట్ నాకు కావాలి పవన్ కళ్యాణ్ బాబు, నీ యొక్క సహకారం కావాలి, గెలుపుకి కావాలని వెంటబడి వేటాడి సహాయం తీసుకుని అధికారంలోకి, అంటే ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒకరోజు మర్యాదపూర్వకంగా లంచ్కి పిలిచి పవన్ కళ్యాణ్ గారు లంచ్ సమయంలో అది చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా పవన్ కళ్యాణ్ బాబు, నువ్వు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మన ఇద్దరం కలిసే వెళ్దాము అని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇబ్బంది పెడతాడు, అతను గెలవకూడదు కనుక మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని సఖ్యతగా అడిగాడు. తర్వాత రిజల్ట్స్ రాగానే కొమ్ములు వచ్చినాయి. ఏంటి నువ్వేంటి, పవన్ కళ్యాణ్ మనం ఎక్కడ గెలిచాం, ఏదో ఒకరిద్దరు చెప్పారు, ఆయన వాళ్ళు గెలిచామని చెప్పారు, అయిపోయింది. కానీ అట్టడుగునున్న చాలామంది ఉన్నారుగా తెలుగుదేశం నాయకులు, ఒకరిద్దరు కాదుగా, వాళ్ళకి అహంకారం కదా. పవన్ కళ్యాణ్ వల్ల మనం గెలిచామని చెప్పుకుంటే ఎట్లా? తెలుగుదేశం పార్టీయే గెలిచింది. ఎందుకంటే తర్వాత వచ్చిన జిల్లా పరిషత్తు, ఈ ఎన్నికలు, ఆ ఎన్నికలు అన్నింటిలో వచ్చేసి మాకు వచ్చినాయని చెప్పి డంబాలు కొట్టుకున్నారు, అయిపోయింది. ఇంతకీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా వీడియో ఎందుకు తీశానంటే, చంద్రబాబు నాయుడు తెలివి తక్కువగా, అంటే తనకు పెద్ద మేధావిని, నేను ఒక చాణక్యుని అనుకొని ఒక బురదలో కాలేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఏ రోజైతే ఆయన మాట్లాడుతున్నాడో భారతీయ జనతా పార్టీ యొక్క దత్తపుత్రులు, అంటే మోడీ గారి దత్తపుత్రులు జగన్ పవన్ అని మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారి సడన్గా యూటర్న్ తీసుకున్నాడండి. యూటర్న్ ఎప్పుడు తీసుకున్నాడు? గత 5-6 నెలలు తీసుకుని ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశాడు, భారతీయ జనతా పార్టీ జగన్ కేసీఆర్ అనడం మొదలుపెట్టాడు. అదేంటి నువ్వు అట్లా అంటావు అని విలేకరులు అడిగితే, ఏంటి పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటే తప్పేంటి? అడిగేది విలేకరు ఎవడో, ఈనాడోడో, ఆంధ్రజ్యోతితో అడుగుతాడు, బయట అడగరండి. ఆయన యొక్క ఎల్లో మీడియా పేపర్లోడో వాళ్ళు అడుగుతారు, ఎల్లో మీడియా వాళ్ళు వాళ్ళే అడుగుతారు కావాలనే, ఆ లీకుల్లాగా బోకుల్లాగా బయటికి రావడం కోసం అన్నమాట. ఆ ప్రకారం అడిగిస్తే లేదు ఆయన మాతో ఉంటే తప్పేంటి అని ఆయన చెప్పాడు. ఇది జగన్ మీడియా, అంటే సాక్షి పేపర్ వాళ్ళకి ఏమంటారు, ఒక యజ్ఞంలో ఆజ్యం ఎరుగుతుంటే నెయ్యి పోస్తారు దాని మీద, అలాగా వాళ్ళకి ఉప్పుకు తగిలినట్టు వాళ్ళకి చక్కగా దొరికింది వాళ్ళకి. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తొత్తు, తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తా చేస్తాడు. చూసాక చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నాడు కదా, అంతకన్నా మనకు నిజమేం కావాలి, అంతకన్నా మనకి నిరూపణ ఏం కావాలి, ఉదాహరణ ఏం కావాలని రెచ్చిపోయారు. ప్రజలను బాగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నమ్మించారు. ఓకే, మాకు వచ్చిన నష్టమే లేదు, నమ్మించారు. మాకు పడాల్సిన 25-30 లక్షల ఓట్లని వైఎస్ఆర్సీపీకి వేయించుకున్నారు. మీ చేతులారు మీరు వేయించారు, మేము వేయించడం కాదండి. తెలుగుదేశం వాళ్ళే స్వయంగా పువ్వుల్లో పెట్టి పవన్ కళ్యాణ్కి పడాల్సిన 25-30 లక్షల ఓట్లను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వేయించుకున్నారు, స్వయంగా వేయించుకున్నారు, అందులో డౌటే లేదండి. అందుకే అంటారు చెరపకురా చెడేవని. ఆయన పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక మనకి రాజ్యాధికారం దక్కదు, పవన్ కళ్యాణ్కి అధికారం దక్కనివ్వకూడదు, ఆయన కింగ్ మేకర్ కానివ్వకూడదు. ఆయన కింగ్ మేకర్ అయితే మన పార్టీ మనుగడ ఉండదని చెప్పి, అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన అధికారంకి వస్తే ఏం పర్లేదు, ఎందుకని ఆయన తప్పులు చేస్తారు కనుక ఆ తప్పులు ఎత్తి చూపుతూ మనకున్న 10 మీడియా ఛానల్స్, 10 పేపర్ల ద్వారా మనం జగన్మోహన్ రెడ్డిని బాగా 5 సంవత్సరాల లోపల గట్టిగా మనం ఆయన అన్పాపులర్ చేసి మళ్ళీ తిరిగి అధికారం దక్కించుకోవాలని కలగన్నాడు. బాగానే ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆ ఓట్లు రాకుండా చేశావు, ఆయన గెలవకుండా చేశావు.
ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీకోసం 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో ఉన్నారనే భావంతో, విడిపోయిన రాష్ట్రానికి మంచి చేస్తామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎంచుకొని, ఏరుకొని, కోరుకొని సపోర్ట్ చేసి మీరు వచ్చారు, మీరు మా గుమ్మం దాకా వచ్చారు, మా ఇంటి దాకా వచ్చారని ఒక భావంతో, తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసిన బాధ్యతతోటి సపోర్ట్ చేస్తే మీరు ఆయన ఓడగొడతారా? ఒకసారి గుండె మీద చేసుకోండి. పైపెచ్చి ఏంటి అంత తప్పు ఏం చేసాం మనం? తెలుగుదేశం పార్టీ అంత తప్పు ఏం చేసింది? ఇంత చేత్కారం ఎందుకు దక్కింది మనకి? మర్చిపోయారా? ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్లు వినండి. మీ యొక్క చింతమనేని ప్రభాకర్ ఎలా బిహేవ్ చేశాడు, ఎటువంటి వెధవ పనులు చేశాడు అనేది ఆయన చెప్పాడు. మీ చెవికి ఎక్కల. గనుల్లో దోపిడీ జరుగుతుందని చెప్పాడు, అది మీకు చెవికి ఎక్కల. ఇసుక మాఫియా చెవికి ఎక్కల. గోండాజం చెవికి ఎక్కలేదు. మట్టి కూడా దోచుకుంటున్నారని చెవికి ఎక్కల. గనులు గర్భాలు దోచుకున్న చెవికి ఎక్కల. ఎందుకయ్యా నీకు 35,000 50,000 ఎకరాల భూమిని ఎందుకు దోపిడీ ఇట్లా దోచుకుంటున్నావు రాజధాని కోసం అడిగితే అది చెవికెక్కల. నీ మంత్రులు ఒకసారి చెక్ చేసుకో, ఎంత తప్పు చేస్తున్నారో, ప్రజలు చాలా చెడు చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నీతి తప్పి పాలన చేస్తున్నారని చెప్తే చెవికెక్కల. ఎందుకు ఎక్కుతుంది? కళ్ళు పైన ఉంటే ఎవరికి ఎక్కవండి, చెవికెక్కవు. అహంకారంతో చేసావు, చివరికి ఏమైంది? నట్టేట్లో మునిగావు. చివరికి చూడండి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 2018 మార్చి 14 తారీఖున మంగళగిరిలో ఆ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీ దుయ్యమాడాడో, నెక్స్ట్ డే మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వేంటి, నువ్వు ఒక నాయకుడివా? ఇదిగో ఇంటర్వ్యూలు ఎక్కువ, సినిమా తక్కువ, ఇప్పుడు వస్తావు అప్పుడు వెళ్తావు. ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, అసలు నీ వాళ్ళు మేము గెలవడం ఏంటి, మీనింగ్లెస్, మేమే మా ఓట్లు గెలిచిన అని ఒక్కరనే ఉందండి. మన కృష్ణా జిల్లాలో అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మన అనురాధ మేయర్గా చేశారు. పంచమతి అనురాధ, బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, వీళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. బుద్ధి జ్ఞానం లేకుండా చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత ఇక అయితే అశోక్ గజపతిరావు అయితే పవన్ కళ్యాణ్ ఎవరు ఇప్పుడు మాట్లాడమని ఎలా ఓడిపోయాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు అడగమనండి. ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో. పవన్ కళ్యాణ్ అంటే తెలియదని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ ఎవరు అనడం, ఇది మితిమీరిన అహంకారం అండి. ఇంకా మీకు ఒక్క విషయం చెప్పాలండి. చూడండి, ఎలక్షన్లు దగ్గరికి వస్తున్న కొద్దీ వాళ్ళు ఈ యొక్క ఎవరు మన కొంజేటి రోసయ్య కాదు, మన టీజీ వెంకటేష్ గారు కర్నూలు, ఆయన కూడా ఒక పెద్ద మనిషి అని గౌరవిస్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మాతో పవన్ కలుస్తాడు, మేము కలిసి వెళ్తాం అని చెప్పడం ఎవరు చెప్పారు ఆయనకి? అలాగే తోట త్రిమూర్తులు, చలమడచి సునీలు, బెట్టచి, ఇట్లా చాలామంది తెలుగుదేశం ఒకళ్ళని కాదని అందరూ రాత్రి పగులు ఇదే గోల. బాగా ఆ ఎల్లో మీడియాలు వదలగొట్టారు. ఆ తెలుగుదేశం పార్టీ తోటే మేము ఉన్నాం. ఇప్పుడు తెలుసుకోండి తెలుగు ప్రజలారా, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయపడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కారణం. ఎందుకంటే మా మీద నింద వేశారు, మా జనసేన పార్టీ నింద వేసి మాకు పడాల్సిన ఓట్లని వాళ్ళకి పడేట్ చేశారు. అంతేగాని మేము తెలుగుదేశం పార్టీ లేవండి. మేము ఎప్పుడు నికార్స్ ఒకటే మాట మాది. మాకు వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒకటైనా ఒకటే, తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే. వాళ్ళిద్దరిని సమదూరం పెడతాం, అంటే ఈక్వల్గా దూరంగా పెడతామని అర్థం. సమదూరం అంటే దూరంగా, అంటే ఒకరు 10 అడుగులు ఒకరు 10 అడుగులు ఉంటారు, అంతేగాని ఒకరు 9 ఒకరు 10 ఉంటారండి. ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళిద్దరూ మాకు రాజకీయంగా పోరాటం చేస్తాం మనం. ఆయన ఒకడు అపోజిషన్ లీడర్ కావచ్చు, ఒకరు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇద్దరితో పోరాటం చేసాం. చెప్పుకుంటూ వచ్చే పవన్ కళ్యాణ్ గారు అండి, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన ఓడిపోతున్నాడు ఖచ్చితంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గెలవడు, ఆయన చాప్టర్ క్లోజు, అసలు ఆయన మేము పట్టించుకో పని లేదు, మా యొక్క దాంట్లో తీసేసామన్నాడు. నాకు ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. అది తెలుసుకోండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుగు ప్రజలారా, మీరు ఇప్పటికైనా గ్రహించండి, మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీతో లేము, వైఎస్ఆర్సీపీ పార్టీతో లేము. మీకు ముఖ్యంగా చెప్పాల్సిన తెలుగుదేశం నాయకురాలు యామిని శర్మ, యామిని చౌదరి గారు, మహాతల్లి,
ఆవిడ పవన్ కళ్యాణ్ గారు పావలా, మా నారా లోకేష్ 2,000 రూపాయల కాగితం, పవన్ కళ్యాణ్ గారు పావలా, ఆయన మల్లెపూలు తప్ప దేన్ని నలపలేడు, ఇటువంటి మాటలు మాట్లాడారండి. ఇంత హీనంగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఆయన అభిమాని అండి, అప్పుడు నాకు ఎలా మాట్లాడాలో తెలీదు, కొంచెం నేను తప్పు మాట్లాడాను మొన్న ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్తుంది పాపం. నేను ఆయన అభిమాని అంటే అందరూ అభిమానులు అవుతారు ఇప్పుడు. ఎందుకని మీ తెలుగుదేశం పార్టీకి ఎవరు నావ నడిపేవాళ్ళు ఎవరు లేరు కనుక మీకు అందరూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవుతారు, ఆయనకు శిష్యురాలు అయిపోతారు మీరందరూ. అది మీ భవిష్యత్తు. ముఖ్యంగా చెప్పే తెలుగు ప్రజలారా, ఒక్కడు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిబద్ధతగా నిజాయితీ గల వ్యక్తిని పట్టుకొని ఈ TV9, TV5, మహా న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్లో కత్తి మహేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మొదలుపెట్టారే డిబేట్లో ఒక 3-4 నెలల పాటు. తర్వాత శ్రీరెడ్డిని తీసుకొచ్చారే. ఎందుకు అంత కోపం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఆయన పర్సనల్గా ఆయన అసాసినేట్ చేయాలని అవసరం ఎందుకు వచ్చింది మీకు అధికారం వచ్చేటట్టు మీరు దోచుకోవడానికి అవకాశం కల్పించారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీ అధికారం అప్పచెప్పి మీకు విశ్వాసం లేదా? మీకు విశ్వాసం ఉండదా? విశ్వాసఘాతకులారా, చివరికి ఏమైంది? ఇప్పుడు ఓడిపోయారు, తుక్కు ఓడిపోయారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తవ్వుతున్నారు. మీ కేసులన్నీ బయటకు వస్తాయి. మీరు ఏం చేసి ఏం తప్పు చేసి అన్నీ బయట తీస్తున్నారు. ఇక కాసుకోండి, ఇక ఆయన ద్వారా మీరు కాసుకోండి, ఏలుకోండి. ఎప్పుడైనా సరే ఒకటండి, మీరు TV9 అప్పుడు TV9 రవిప్రకాష్ మీకు తెలుగుదేశం పార్టీ వస్తాయి. ఇప్పుడు ఆ TV9 వేరే వాళ్ళు కొనుక్కున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అంటున్నారు. ఇప్పుడు అది మాకు తెలియదు కానీ బట్ TV9 మాత్రం మీకే ఫేవర్. TV9 కానీ, మహా న్యూస్ కానీ, TV5 కానీ, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ ఒకటనే పనికి మాల ఛానల్ అన్నీ. ఇంకా చూడండి తెలుగు ప్రజలారా, ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది. ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీకి ఒకటే సీట్ వచ్చింది. ఆయన పార్టీ ఆయన పనులను చేసుకుని ఆయన పార్టీ నాయకులు ప్రజల మధ్య తిరుగుతున్నారు, ఏదో పని చేస్తున్నారు కదా. ఇంకా మొదలుపెట్టి పార్టీ శ్రద్ధేస్తారు, పార్టీ డబ్బా ఎత్తేస్తాడు, ఈయన ఉండడా, సినిమాలకు వెళ్తాడు, సినిమాలు నటిస్తాడు. ఎందుకు సార్ మీకు మా పార్టీ జనసేన పార్టీకి ఎందుకు మీకు అంత కష్టం? ఆ కృష్ణారావు సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఏమన్నా తెలియట్లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాని గురించి చెప్తున్నాం కనుక అది చెప్పకూడదు, కానీ కృష్ణరాజు జర్నలిస్ట్ అంటాడు, సీనియర్ జర్నలిస్ట్. తెలుగుదేశం పార్టీ 40 సీట్లు పొత్తు పెట్టి అయిపోయేది. ఆ జగన్మోహన్ రెడ్డి పొత్తు అంటే మాకు వ్యక్తిత్వం అక్కర్లే, వాళ్ళ కొంగుని అలాగా మేము అన్నీ చంపుకొని ఒక మంచి జరగాలని ఒక మంచి కార్యక్రమం కోసం 2014లో అదే అనుభవం ఉన్న నాయకుడు 10 అపోజిషన్ పార్టీ ఉన్నాడు, బుద్ధి జ్ఞానం కలిగి బాగా రాష్ట్రాన్ని ఎదుగుతాడని మేము చంద్రబాబు సపోర్ట్ చేసాం. దాన్ని ఏం చేశారు మీరు? మాకు తెలుగుదేశం పార్టీ మాకు అంట కట్టేసి మాకు ప్యాకేజీలని అమ్ముడు పోయామని దరిద్రులారా, అసలు అనకూడదు. కానీ అసలుకి ప్యాకేజీకి అమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్. అంత స్థితి లేనివాడు పవన్ కళ్యాణ్ గారు. కోట్లు సంపాదించే అవకాశం ఉండి కూడా దానం చేసి తిరుగుతున్నాడు మహానుభావుడు. ప్యాకేజీ అమ్ముడు పోయాడు. ఛీ దరిద్రులారా, మీరు ఎప్పుడు మారుతారు? సరే అయ్యా, ఇది అండి తెలుగు ప్రజలారా. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, మంచి చెడు తెలుసుకోండి, ఏం చదువు తెలుసుకోండి. ఇప్పుడు తెలంగాణలో కూడా మా జనసేన ఎంపీటీసీ గెలుస్తున్నారు. స్లోగా ఒకటండి మార్పు నిదానంగా వస్తుంది. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ వ్యక్తి. ఆయనకి సపోర్ట్ చేయండి. ఇప్పటికే మించిపోయింది లేదు. గత వచ్చే ఎన్నికల్లో అన్నింటిలోనూ ఆయన చేసే కార్యక్రమాలను మీ యొక్క సలహా సంప్రదింపులు ఇస్తూ ఆయన గౌరవిస్తూ ముందుకు సాగేట్టు మీరు మీ యొక్క ఆశీర్వచన కావాలని, పెద్దల ఆశీర్వచన కావాలని, చిన్నల దీవెనలుగా చిన్నవాళ్ళు కూడా కోరుకోవాలని కోరుకుంటూ తెలుగు ప్రజలారు మీకు ఒక్కసారి మీ రాఘవరావు నమస్కరించి మరొకసారి ఇంకో వీడియోలో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.